నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు వెంకటరావు. ఏం చేస్తుంటారా? మీ ఒంగోలు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారన్న? ఒంగోలు నియోజకవర్గంలో బాలికే శ్రీనివాస్. అవునా? ఎందుకని? నోటిడు ఆయన ఎప్పుడు ఓటమి లేని ఇదిలాగా చేస్తున్నాడు. ఒకరిని ఇబ్బంది పెట్టాడు, బెయిల్ చేయకపోయినా కూడా అందుకని ఆయన గెలుస్తాడు. అంటే ప్రకాశం జిల్లా మొత్తం కూడా ఆయన చేతుల్లోనే ఉందంటున్నారా? నిజమేనన్నా? ఒకప్పుడు నుండి ఇప్పుడు సంగతి నాకు ఇప్పుడు మీ ఒంగోలు ఈసారి ఎంత మెజార్టీతో గెలవచ్చు? 18,000 మెజార్టీ గెలుస్తారా? మామూలుగా ఇప్పుడు జగన్ పాలన ఎలా అనిపిస్తుంది? జగన్ పాలన బ్రహ్మాండం. ఏ సీఎం చేయలేదు. సీఎం గా నాకు తెలిసి 63 సంవత్సరాలు 63 సంవత్సరాలు ఏ సీఎం చేయలేదు. ఆ కార్యక్రమాలు చేశారు. మీ ఒంగోలుకి ప్రధానంగా ఏం అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారన్న? అన్ని మన ఇళ్ల పట్టాలు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో 2,000 ఇళ్ల పట్టాలు కానీ ఇల్లు ఇవ్వటం కానీ ఎక్కడైనా ఏ స్టేట్ లో అయినా జరిగిందా? మీకు తెలిస్తే చెప్పండి. తెలుసా మీకు? ఎక్కడ ఇచ్చినట్టు చెప్పండి. మీకు తెలుసా? తిరుగుతున్నారు కదా, ఎక్కడ ఇచ్చినట్టు తెలుసా? అంటే అది మార్కా? ఒంగోలు మార్క్? అది ఒంగోలు మార్క్ కాదు, జగన్ మార్క్. జగన్ మార్క్. అయితే ఈసారి ఎవరు గెలుస్తారు 2024లో ఒంగోలు గడ్డపై? జగనే. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎవరు పెట్టినా గెలుస్తారా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి గెలుస్తాడు. 100% గెలుస్తాడు. ఓకే. మీ పేరు? మస్తాన్ బాయ్. ఏం చేస్తుంటారా? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఎలా ఉందన్న ప్రస్తుతం మీ ఒంగోలు నియోజకవర్గం రాజకీయ పరిస్థితులు? రాజకీయ పరిస్థితులు మరి దారుణంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కానీ ప్రతి ఎమ్మెల్యే కానీ జగన్ అన్న ఇల్లు అని చెప్పి తీసుకొచ్చారు. ఈ ఒంగోలు మాత్రం జగన్ అన్న ఇల్లు 3 సార్లు ఇచ్చారు. 3 చోట్లుగా కోట్లు ఖర్చు పెట్టి ఊళ్ళోళ్ళ స్థలాలు ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయ్యి ఇప్పటికి కూడా ఆ స్థలంకి డబ్బులు కట్టమని చెప్పి జగన్ వెంటబడి డబ్బులు కట్టండు అని తిరుగుతున్నాడు. మిగతా జిల్లాల్లో కానీ మిగతా నియోజకవర్గాల్లో అసలు జగన్ ఇళ్ళే కట్టేస్తున్నారు. ముందు అసలు 12 లక్షలు టెట్కో ఇల్లు ఉంటాయి ఈ రాష్ట్రంలో. ఆ ఇల్లు ఇవ్వకుండా 6-5 గదుల్లో ఏమి ఇళ్ళల్లో ఉంటారండి మామూలుగా? అంటే పేదోడికి అదే పెద్ద డూప్లెక్స్ మాదిరి ఫీల్ అవుతున్నారు కదా చాలా మంది. అంటే ఉన్నోడి కంటే ఎంత కట్టినా సరిపోదు కానీ పేదోడికి సరిపోద్ది కదా. అవును, కాదనట్లేదు. ముందే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు 15 గదులు ఇచ్చారు. ఈయన వచ్చి 6 గదులు ఇచ్చాడు. 15 గదుల్లో ఉండేవాడు పేదోడిగా. అదే పేదోడు 6 గదుల్లోకి వచ్చాడుగా, అప్పులు పాలయ్యి ఆ ఇల్లు అమ్ముకున్నాడు. మళ్ళీ వచ్చి 6 గదుల్లో ఉంటాడు. వాళ్ళకి 2 పిల్లలు, మొగుడు, పెళ్ళాము, తల్లి, తండ్రి. 6 ఉంటారా 6 గదుల్లో? చెప్పండి. అదేదో 10 గదులు 15 గదులు ఇస్తారు ఏడన్నా. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 30 గదులు ఇచ్చారు. తర్వాత 15 గదులు 18 గదులు చేశారు. ఇతను వచ్చి ఏకంగా చిన్న బాత్రూమ్ అంత స్థలం ఇచ్చాడు. మరి ఇది అన్యాయం కదా. ఓకే, రాష్ట్రం అంతా ఇల్లు ఇచ్చారంటారు. మా జిల్లాకు వచ్చి ఒంగోలు టౌన్కి వచ్చేటప్పుడు ఈ రోజుకి ఒక్క ప్లాట్ లేని పరిస్థితిలో మినిస్టర్గా ఉండి కూడా ఇది లేదు. మేము మా బాలినేని అభిమానులు అంతకుముందు మొన్నటిదాకా కూడా ఎప్పుడైతే ఇట్లా పనులు చేయకుండా ఎప్పుడైతే శబ్దత చేసేసాడు ఈ టౌన్ ఇంత ఇదిగా ఉండేది. ఇంతకుముందు పాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఫస్ట్ అభివృద్ధి ఒంగోలు చెందింది. 80% వర్కులు చేశారు. ఆయన ఇంటికి పోవడానికి కూడా బ్రిడ్జి లేకపోతే ఈయన బ్రిడ్జి వేయించాడు. తెలుగుదేశం ఎమ్మెల్యే వేయించాడు. ఇప్పుడు ఏ బ్రిడ్జి? ఇప్పుడు మా పక్కన పోతరాజు కాలం మీద బ్రిడ్జి ఉండేది. ఇంతకుముందు రోజు యాక్సిడెంట్ జరిగేది, ఎవరో ఒకటి చచ్చిపోయేవాడు. ఈ రోజు పెద్ద బ్రిడ్జి వేసాడు. ఆ బ్రిడ్జి వేయించలేకపోయాడు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి వరుసగా 5 సార్లు ఆ చర్యలు గెలిచాడు బాలినేని గారు. కానీ ఏ రోజు కూడా అభివృద్ధి నచ్చు కదా. ఈ అభివృద్ధి అంటే ఇప్పుడు కొత్తపట్నం ఉంది, వర్షం పెడితే ఆడ బ్రిడ్జి పడిపోతుంది, అటు బస్సులు ఇటు బస్సులు ఆపేసారు. ఈ రోజు అట్లా కాదు, భయంకరమైన బ్రిడ్జిలు కట్టారు. అంటే అభివృద్ధి జరిగింది. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ మినిస్టర్గా చేశాడు మన 2.5 సంవత్సరం దాకా. 2.5 సంవత్సరాల్లో ఇల్లు కట్టించవచ్చుగా, 6 గదులు స్థలం ఇవ్వచ్చుగా. అదేంటి వాళ్ళు కోర్టుకు వేసారు, వీళ్ళు కోర్టుకు వేసారు. ఏదో పెద్ద కంపెనీకి పాత గవర్నమెంట్ కట్టబెట్టింది, దాంట్లో పోయి టకటక రాళ్ళు వేసేస్తే ఎట్టప్పుకుంటారండి. వీళ్ళు కోర్టుకు వేసేది, వీళ్ళు కోర్టుకు వేసేది తెలుద్దా? మీ స్థలం మీద నేను కోర్టుకు వేసేది తెలుద్దా? మీరే వేయాలి, నా స్థలం వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. అట్లా వాళ్ళు ఢిల్లీలో వేశారు, ఢిల్లీలో వాళ్ళు గెలిచారు, వాళ్ళకి పోయింది. అదేంటి వాళ్ళు కోర్టుకు వేసారు, వీళ్ళు కోర్టుకు వేసారని విమర్శిస్తారు.
మీరు చూసేటప్పుడు ఇచ్చేటప్పుడే మనం ఇస్తున్నాం కదా అభివృద్ధి చెందాలని చెప్పి మంచి చూసి ఇచ్చింటే పోయేది. 3 చోట్ల ఇచ్చారు. పార్లమెంట్ కొండ ఒకటి ఇచ్చారు, గొప్పల రోడ్డు ఒకటి ఇచ్చారు, తేజపోయి ఎర్రజల్లో ఇచ్చారు. ఏమంటే అర్బన్ లో ఉండేవాళ్ళు అర్బన్ లో ఇస్తారు కానీ తేజపోయి ఎర్రజల్లో ఎట్లా ఇస్తారు? ఓటర్స్ అంతా ఏమో అర్బన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీల్లో ప్లాట్లు ఇస్తారు. అవి ఎట్లా వెళ్తాయి? అది అంత పెద్ద కొండ మీద 6 గదులు ఇచ్చారు. ఏమి ఎట్లా కట్టుకోగలరు? ఇక్కడ వాళ్ళు పోయి ఎర్రజల్లు ఉంటారా రోజు? అంటే మామూలు సంక్షేమ పథకాలను అందుతున్నాయి కదా, అమ్మఒడి కానీ, తర్వాత విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ. కరెక్టే సార్. 1000 మంది ఉంటే 100 మందికి ఇస్తున్నారు. 900 ఎవరు ఇస్తారు? అందరికి ఇస్తున్నాం అంటున్నారు కదా. అందరికి ఇస్తున్నారు. 6,40,000 8,40,000 రేషన్ కార్డులు చేశారు గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లో. ఈ రోజుకి అది ఎక్కడుందో ఆ 8,40,000 రేషన్ కార్డులు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. అందరు బయటే ఉన్నారు. పథకాలు ఎట్లా వస్తాయండి? రేషన్ కార్డు లేదు, పథకం లేదు. మరి 8,40,000 రేషన్ కార్డు అర్హత ఉంటే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు అంటారు కదా. అంటే 8,40,000 ముందోళ్ళు అర్హత లేకుండా ఇచ్చింటారంటారా? 8 లక్షలు అండి. 8,40,000 రేషన్ కార్డులు అర్హత ఎక్కడ చెక్ తీసుకోలేదా? ఒక్కొక్కరికి 10 మీటర్లు నేను పెట్టారు. గుడిసెలు రోడ్డు కట్టం చేసుకున్న గుడిసి 10 మీటర్లు నేను పెట్టారు, తీసేశారు. ఎన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఆన్లైన్ లోపలికి వెళ్దామని నేను చేస్తా ఉన్నారు. ఎప్పుడు చేస్తారు? 4 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు గవర్నమెంట్ రాగానే తీసేశారు. ఇప్పుడు 4 సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయింది. ఆ రేషన్ కార్డు ఇచ్చారా? ఈ రోజుకి ఇవ్వాలా? ఫైనల్ ఎవరు గెలుస్తారంటారు 2024 ఒంగోలు నియోజకవర్గంలో? ఒంగోలు నియోజకవర్గం జనార్దన్ గారు గెలుస్తారు. అభివృద్ధి చేశారు కదా. అభివృద్ధి ఇప్పుడు ఆయన రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చూశారు. ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 30-40 సంవత్సరాలు అభివృద్ధి. ఈయన వచ్చిన తర్వాత 80% అయిపోయింది వర్క్. 80%. మళ్ళీ కనుక గెలుస్తుంటే కొర కూడా అయ్యేది. కానీ గెలవలేదు. సరే, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి దాన్ని ఎవరు ఏమన్నా. ఈసారి అయితే ఒంగోలు నుంచి జనార్దన్ గెలుస్తారు. 200% జనార్దన్ గారు.